హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ సాలా కూడా కప్ నమ్దు ఆర్సీబీ మరొకసారి WPL లో విజేతలయ్యారు అండ్ ఇట్ వాజ్ అ ఫ్యాబ్యులస్ చేస్. అండ్ ఈ చేజ్ లో ఎవరి మీద అయితే ఒక మిస్ రెప్యుటేషన్ ఉందో దట్ ఫైనల్స్ లో ఆడదు, క్రంచ్ మూమెంట్స్ లో ఆడదని, షీ హెల్డ్ ద చేస్ టుగెదర్. లాస్ట్ లో అఫ్ కోర్స్ అవుట్ అయిపోయినా కూడా మోస్ట్ ఆఫ్ ద డ్యామేజ్ స్మృతి మాందన బ్యాట్ నుంచి జరిగింది, ఏబ్లీ సపోర్టెడ్ బై జార్జియా ఓల్. లాస్ట్ లో రాధా యాదవ్ యాజ్ అ బ్యాటర్ టెరిఫిక్ లీప్స్ అండ్ బౌండ్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది WPL సీజన్ లో కనిపించింది తన బ్యాట్ ద్వారా. ఆ ఫైటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ని పక్కకి నెట్టారు, ట్రోఫీ పట్టారు. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. యాక్చువల్లీ ఇట్ వాస్ అ వెరీ గుడ్ టాస్ టు విన్ ఆర్సీబీకి. ఎందుకంటే వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే గనక దిస్ వికెట్ హ్యాడ్ సంథింగ్. అన్ఫార్చునేట్లీ అటు బౌలర్లు కానీ ఇటు బౌలర్లు కానీ ఎక్కువ బాల్స్ వికెట్ టు వికెట్ వేయలేకపోయారు. అండ్ వికెట్ టు వికెట్ వేసిన బౌలర్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. షెనల్ హెన్రీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలా అద్భుతమైన రీతిలో సక్సీడ్ అయింది. నందిని శర్మ కూడా తన లాస్ట్ 2 ఓవర్లు వికెట్ టు వికెట్ వేసి చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది. అన్ఫార్చునేట్లీ కొన్ని మిస్ ఫీల్డ్ లో బౌండరీలు అవి వెళ్ళినా కూడా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసి యూ డెఫినెట్లీ హ్యాడ్ స్కోప్ ఇన్ దిస్ వికెట్. పైగా ఎందుకు వెరీ గుడ్ టాస్ టు విన్ అంటే 1 వీక్ తర్వాత ఆడుతున్నారు ఆర్సీబీ. అని పొద్దున్న ప్రివ్యూలో కూడా ఇదే మాట్లాడుకున్నాం. 1 వీక్ తర్వాత ఆడుతున్నారు. సో సడన్ గా వెళ్ళిపోయి టార్గెట్ ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు. 1-2 వికెట్లు పడ్డాయంటే రీకాలిబ్రేషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండకూడదు. బౌలింగ్ బాగుంది. అది లారెన్ బెల్ ఇస్ బౌలింగ్ వెల్. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఐ థింక్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ టాస్ టు విన్. ఈవెన్చువల్లీ వాళ్ళు 200 కన్సీడ్ చేసినా కూడా విన్నింగ్ ద టాస్ యాక్చువల్లీ మ్యాటర్డ్. లాస్ట్ లో కొంచెం డ్యూగీ కూడా పడింది, అది కూడా హెల్ప్ అయింది వాళ్ళకి. బట్ వాట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ ఆర్సీబీ ఏంటి అంటే, మీ పవర్ ప్లేలో మీరు చూసుకుంటే 6 ఓవర్లో 53 కొట్టారు, 1 వికెట్ పడింది. లారెన్ బెల్ ఆ పవర్ ప్లేలో 3 ఓవర్లు వేసి 12 రన్లు మాత్రమే ఇచ్చింది. షీ ఓన్లీ గేవ్ 12 రన్స్. మొదటి ఓవర్ శాలీ సద్గరే వేసినప్పుడు శాలీ వేసిన మొదటి ఓవర్లో 4 రన్లు మాత్రమే వచ్చాయి. So you're actually looking at the next 3 overs going for 37 runs. 2 overs going for 37 runs. సాయిలో దాంట్లో 19-20 ఇచ్చింది, అరుంధతి దాంట్లో 17 ఇచ్చింది. ఆ 2 పవర్ ప్లే ఓవర్స్ లో ఒకవేళ కనుక అరుంధతి రెడ్డి అక్కడ షెఫాలి వర్మ వికెట్ తీయకుండా ఉంటే ఇంకా పెద్ద ట్రబుల్ ఉంది. లక్కీలీ ఆ లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే డ్రీమ్ లెవెల్ లో మాట్లాడప్పుడు కూడా చెప్తున్నా, ఐ థింక్ మిస్కాలిక్యులేషన్ చేసింది నడీన్ డిక్లర్ వచ్చి ఉండాల్సింది. ఓన్లీ ఆ వికెట్ ఈ ఓవర్ ని కాస్త న్యూట్రలైజ్ చేస్తుంది, అప్పుడే వికెట్ పడింది. బట్ స్టిల్ 17 రన్స్ వచ్చాయి ఆ ఓవర్ లో, లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే. బట్ ఎనీవే లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే వి ఎక్స్పెక్ట్ టు గో ఫర్ మెనీ రన్స్ కాబట్టి అక్కడ కొంచెం మనం కనికరించేసి, ఎందుకంటే ఓవరాల్ స్పెల్ ఆఫ్ అరుంధతి చూస్తే 40 రన్లు ఇచ్చింది. సో నెక్స్ట్ 3 overs షీ డిడ్ వెల్. బట్ ఆ ఓవర్ అండ్ అలాగే సాయిలి సద్గరే ఓవర్, అది యాక్చువల్లీ సాయిలి సద్గరే వేసిన ఓవర్ వాజ్ అ వెరీ పువర్ ఓవర్. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే అప్పటిదాకా బాగా వేసి లిసల్లీని ఇబ్బంది పెట్టేసి లారెన్ బెల్ తర్వాత జస్ట్ బౌల్ ఆన్ ద స్టంప్స్ వికెట్ పడలా, బయటకి వేసింది, స్లో వేసింది, కాళ్ళకి వేసింది, కొట్టారు, శుభ్రంగా కొట్టారు. తర్వాత నడీన్ డిక్లర్ రావడం, తర్వాత వెంటనే షెఫాలి వర్మ వికెట్ పడిన తర్వాత మళ్ళీ ఆర్సీబీ దగ్గర ఛాన్స్ ఉండింది ఒక కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ఆపేయడానికి. బట్ వాట్ అ పార్ట్నర్షిప్ దట్ వాజ్ జెమీ రాడ్రిగ్స్ అండ్ అలాగే లారా ఉల్ఫర్డ్ దగ్గర నుంచి. స్పిన్ ని చాలా బాగా ఆడారు. వాళ్ళకున్న లిమిటేషన్స్ బాగా తెలుసు. జమీమాకు తెలుసు శ్రేయాంక ఎటువంటి లెంగ్స్ చేస్తుంది, రాధా బౌలింగ్ చేస్తే ఎటువంటి లెంగ్స్ చేస్తుంది. శ్రేయాంకని శ్రద్ధతో కొట్టారు. 2 ఓవర్ల 32 కొట్టారు శ్రేయాంకని, వికెట్ ఇవ్వలేదు. రాధా వస్తే 2 ఓవర్ల 18 కొట్టారు. ఆ 4 ఓవర్ల కాంట్రిబ్యూషన్ మనం మాట్లాడుకుంటే 50 రన్లు వచ్చాయి వితౌట్ వికెట్. It has been a fabulous partnership. But again, it ended with a ball that was not supposed to take the wicket. సాయిలి సద్గరికి ఫైనలీ ఒక పుల్ బ్యాక్ చేసే అవకాశం వచ్చింది. ఆన్ ద ప్యాడ్స్ పడింది, కొట్టింది, అక్కడ క్యాచ్ పట్టుకుంది. అదర్వైజ్ బాస్ ఆ పార్ట్నర్షిప్ వాస్ టేకింగ్ ద గేమ్ అవే. 14 ఓవర్ల దాకా వీళ్ళు ఉన్నారంటే లాస్ట్ 6 ఓవర్లు యాక్సలరేట్ చేయొచ్చు అని చెప్పి డ్రీమ్ 11 లో మాట్లాడుతున్న ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. లాస్ట్ 6 ఓవర్స్ ఫినామినల్ రీతిలో యాక్సలరేట్ చేశారు. అంటే లైక్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎవ్రీథింగ్ కవర్డ్ విత్ దర్ బ్యాటింగ్. పవర్ ప్లే బాగా వచ్చిన తర్వాత వికెట్ పడిన తర్వాత మిడిల్ ఓవర్స్ లో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అక్కడ వికెట్ పడిన షెనల్ హెన్రీ అండ్ లారా ఉల్ఫర్డ్ వాళ్ళిద్దరు కలిసి ఆడడం మొదలు పెట్టారు. ప్రతి బౌలర్ వెంట్ ఫర్ రన్స్ బాస్ ఎక్సెప్ట్ లారెన్ బెల్. లారెన్ బెల్ గోయింగ్ ఫర్ ఓన్లీ 4.5 5.5 రన్స్ పర్ ఓవర్ పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ 10 12 15 18. నడీన్ డిక్లర్ తన వేసిన లాస్ట్ ఓవర్ లో కూడా 20 రన్లు వచ్చాయి. సో దేర్ వాజ్ నో వే దట్ ఢిల్లీ క్యాపిటల్స్ పుట్ అ ఫుట్ రాంగ్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఒక్క తప్పటడుగు కూడా లేదు వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ శ్రేయాంక పాటిల్ అక్కడ అంజుమ్ చోప్రాతో మాట్లాడుతూ కూడా చెప్పింది దట్ సెకండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అయింది, 180-190 మధ్య రెస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది అని. బట్ ఈజీలీ ఒక 25 రన్లు ఎక్స్ట్రా ఇచ్చారు. 25 రన్స్ ఎక్స్ట్రా కన్సీడ్ చేశారు బాస్ ఫైనల్లో ఆర్సీబీ. ఫైనల్ ప్రెషర్ అనేది మనం ఆలోచించుకుంటే కానీ ఇట్ ఇస్ జస్ట్ నాట్ 205 ఒక 220 చేజ్ లాగా. ఆర్సీబీ బిగ్గెస్ట్ చేజ్ ఏం తెలియదు ఇప్పటిదాకా. ఫైనల్లో చేజ్ చేయాలి, ప్రెషర్ వాజ్ ఆన్ ఆర్సీబీ, ఇట్ వాజ్ రిలీజ్ గేమ్ టు లూజ్. అండ్ టు మేక్ మ్యాటర్స్ వర్స్, అంటే అది ఢిల్లీ ఓడిపోవాల్సిన గేమే, అంటే వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఓటమని గెలుపు అన్నా కూడా ఢిల్లీ చేతిలో ఉంది. ఓటమైతే వాళ్ళే స్వయంకృత అపరాధాలలో ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ లో స్టార్ట్ అయినప్పుడు గ్రేస్ హారిస్ వికెట్ తొందరగా పడినప్పుడు అగైన్ వికెట్ షెనల్ హెన్రీ బౌలింగ్ వేసింది, గ్రేస్ హారిస్ వికెట్ ఎగిరింది.
ఆ తర్వాత వోల్ అండ్ మందన వాళ్ళు ఆడిన తీరు ఏదైతే ఉందో, మందన చూపించిన గట్స్ అండ్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఫినామినల్ గా ఉన్నాయి. ఇనిషియల్ గా జార్జియా వోల్ కాస్త అటాక్ చేయడం మొదలుపెట్టింది, బట్ దట్ నందిని శర్మ ఓవర్ ఏదైతే మందన ఆడిందో, రిస్క్ తీసుకున్న బాల్ మిడ్ వికెట్ మీద కొట్టింది, ఆ తర్వాత స్వీప్ 6 కొట్టింది. ఆ రిస్క్ టేకింగ్ ఓవర్ యాక్చువల్ గా మందన వాజ్ అండర్ ప్రెషర్. మీరు గమనించారంటే తన బాడీ లాంగ్వేజ్ లో కానీ, స్కోర్ బోర్డ్ చూసే విధానంలో కానీ, వీళ్ళు అప్పటికే బాగానే బౌలింగ్ చేస్తున్నారు, ఇంకొక వికెట్ పడిందంటే ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం పవర్ ప్లేలో బాగా రన్స్ కొట్టాలి, 10 runs per over పవర్ ప్లే లేదంటే కనుక ప్రెషర్ చాలా బాగా మౌంట్ అవుతుంది. ఏంటి పరిస్థితి అన్నప్పుడు దర్ వాజ్ అ స్లైట్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అన్నమాట. అండ్ ఆ 2 షాట్స్ ఆ ప్రెషర్ ని రిలీవ్ చేశాయి. అది మాత్రమే కాదు, జెమిమా రోడ్రిగ్స్ యాజ్ ఎ కెప్టెన్ గా బ్యాక్ ఫుట్ తీసుకుంది, ఎందుకంటే మందన గాట్ గోయింగ్. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాల. మారజాన్ కాప్ 3 ఓవర్లో 26. అదే మాట్లాడుకున్నాం, కాప్ పవర్ ప్లేలో రన్స్ ఇచ్చింది అంటే కనుక కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కి. ఎదురైంది, ఆల్దో హెన్రీ వికెట్ తీసినా కూడా ఎదురైంది. నందిని శర్మ ఫస్ట్ ఓవర్ రన్స్కి వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది అనేది ఎదురైంది. ఆ తర్వాత ఎవరు వచ్చినా మీకు వాటి మిన్నుమణి తన్ని కొట్టారు, స్నేహరాణా తన్ని కొట్టారు, శ్రీచరణ్ తన్ని కొట్టారు. సో క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని బయటికి వచ్చి మరీ కొట్టారు. వికెట్ వాజ్ అ వెరీ ఫ్లాట్ వికెట్, మేక్ నో మిస్టేక్, మంచి ఫ్లాట్ వికెట్. బట్ ఇద్దరు కూడా దే ఎర్డ్ ఇన్ లైన్స్ అండ్ లెంగ్త్స్. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ ఒక్కళ్ళు కూడా సరైన రీతిలో వికెట్ టు వికెట్ బౌలింగ్ వేసింది లేదు, ఫీల్డ్ కి తగ్గట్టుగా బౌలింగ్ వేసింది ఆన్ బోత్ ఎండ్స్. అండ్ మందన తన ఎక్స్పీరియన్స్ అంతా వాడు ఒక్కసారి తను సెట్ అయిపోయిన తర్వాత, ముందు యాక్చువల్గా జార్జియా వోల్ డామినేట్ చేసింది, ఒక్కసారి మందన సెట్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి కొట్టారు. అండ్ మన ఫస్ట్ మ్యాచ్ మీకు గుర్తుందంటే అప్పుడు కూడా చెప్పా దట్ జార్జియా వోల్స్ ఇంక్లూజన్ ఈజ్ ఇంపార్టెంట్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లోని. ఇప్పటికీ చెప్తున్నా, ఈ సెటప్ ఇంకొక వికెట్ తొందరగా పడుంటే ఆర్సీబీ వుడ్ హావ్ హ్యాడ్ ట్రబుల్స్. దానికి కారణం ఏంటంటే బ్యాటింగ్ లో మళ్ళీ పూజా వస్త్రకర్ ఆడిచ్చారు, ఒక బ్యాటర్ షార్ట్ గా వెళ్ళారు. ఐ థింక్ ఆ ఒక్క ప్రెషర్ కూడా మందన మీద ప్లే అవుతూ ఉండింది, దట్ ఇక్కడ వికెట్ పోయిందంటే కనుక మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి, బ్యాటింగ్ ఆర్డర్ అటు ఇటు అవుతుంది. ఆల్దో మనకి బ్యాటింగ్ డెప్త్ ఉన్నా నిజంగా హోల్డ్ చేసి బ్యాటింగ్ చేయగలిగే బ్యాటర్స్ ఎవరు లేరు దీని తర్వాత. సో ఆ పరిస్థితిలో ఈ పార్ట్నర్షిప్ రికార్డ్ పార్ట్నర్షిప్ మందన అండ్ అలాగే జార్జియా వోల్ ఆడింది. జెమీ ట్రైడ్ ఇట్ ఆల్ బాస్. జెమిమా రోడ్రిగ్స్ వేరియేషన్స్ తీసుకొచ్చింది, ప్లేయర్స్ తీసుకొచ్చింది, హడావిడి అంతా చేసింది, కుదరలా. ఒక ఓవర్ ఆఫ్ నందిని శర్మ వాజ్ ఓన్లీ 3 runs. ఆ లాస్ట్ బాల్ గిట్టి షాట్ కొట్టింది అండ్ ఫీల్డర్స్ మధ్య మిస్కమ్యూనికేషన్ జరిగింది, డీప్ మిడ్ వికెట్ అండ్ లాంగ్ బాల్ బాల్ బౌండరీకి వెళ్ళింది. తర్వాత ఒక వికెట్ ఖచ్చితంగా వచ్చింది, దే గాట్ దేర్ వికెట్, దేర్ మినిమం వచ్చి వికెట్ తీసింది. అండ్ 1 brings 2 అంటాం కదా, 1 brought 3 యాక్చువల్లీ. ఎందుకంటే నందిని బౌలింగ్ లో మళ్ళీ ఇక్కడ రిచా ఘోష్ కూడా అవుట్ అయిపోయింది. ఆ తర్వాత యాక్చువల్లీ ఎంత స్మార్ట్ గా స్మృతి మందన షెఫాలి వర్మ చేత కూడా బౌలింగ్ చేయించే ప్రయత్నం చేశారు. లెఫ్ట్ హ్యాండ్ ఉంది కాబట్టి స్మృతి ఎక్కడైనా టెంప్ట్ అవుతుందా అని ముందుకు వచ్చి కొట్టే ప్రయత్నం చేయాలి, వెయిట్ చేసింది, వర షార్ట్ వైడ్ బాల్ కట్ ఆడే ప్రయత్నం చేసింది, జార్జియా వోల్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసింది. సో క్యాల్కులేషన్స్ చాలా పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే చేజ్ లో బ్యాటర్స్ ఆర్ గెటింగ్ దర్ క్యాల్కులేషన్స్ రైట్, ఫీల్డింగ్ క్యాప్టెన్ విల్ బి అండర్ ప్రెషర్. ఆ ప్రెషర్ ఏంటి ఇక్కడ అంటే, మీకు మిన్నుమండి రన్స్కి వెళ్ళింది, స్నేహరాణా రన్స్కి వెళ్ళింది, చరణి రన్స్కి వెళ్ళింది, మారజాన్ కాప్ ఒక ఓవర్ వేయించారు, పెద్దగా ఫలితం ఏం దక్కలేదు అక్కడి నుంచి. సో జెమిమా రోడ్రిగ్స్ కి తప్పలేదు నందిని శర్మని, షెన్నెల్ హెన్రీని 19 overs లోపల వాళ్ళ 4 ఓవర్లు వేయించక తప్పలేదు. ఇట్ వర్క్డ్ అవుట్, ఎందుకంటే నందిని బౌలింగ్ లో వికెట్ పడింది, షెన్నెల్ బౌలింగ్ లో వికెట్ పడింది. షెన్నెల్ అయితే స్మృతి మందన అవుట్ చేసి, స్మృతి వాజ్ బ్యాటింగ్ అట్ 87. 100 కూడా వచ్చేస్తుంది అనుకున్న చాలా మంది. 100 అండ్ ఫినిష్ ఒకేసారి జరుగుద్ది, వాట్ లెవెల్ ఇది, అదిరిపోయింది ఫినిష్ అని చెప్పి సూర్య నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, హార్డ్ కోర్ ఆర్సీబీ ఫ్యాన్, యూఎఫ్సీ డబ్ల్యూడబ్ల్యూఈ కామెంటరీ చెప్తూ ఉంటాడు, చిన్నపిల్లాడు కుర్రాడు. అది చెప్పాడు, అన్నా చూసుకో అన్నా అది ఇది అని చెప్పేసి, బట్ కుదరలా. కానీ అదే ఓవర్లో మళ్ళీ దెర్ వాజ్ అ క్యాచ్ డ్రాప్. అక్కడ క్యాచ్ పట్టున్నా థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్, ఎందుకంటే న్యూ బ్యాటర్ వచ్చేది. ఎందుకంటే రాధా యాదవ్ కి బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండింది, ఎస్పెషల్లీ ఈ టోర్నమెంట్ లో మంచి నాక్స్ ఆడింది. రాధా యాదవ్ వాజ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ సీజన్. తను ఇండియాకి ఆడినప్పుడు కానీ ఇంకెక్కడన్నా ఆడినప్పుడు కానీ తను ఎప్పుడు కూడా నంబర్ 8 పైన రాలా. ఆర్సీబీ ట్రస్టెడ్ నంబర్ 5 రామ్మా అని చెప్పారు, వచ్చినప్పుడు బాగా ఆడింది కూడా. సో అక్కడ రాధా వికెట్ పడి ఉంటే నడిన్ డిక్లర్ నాన్ స్ట్రైక్ లో ఉండేది, ఒక కంప్లీట్లీ న్యూ బ్యాటర్ వచ్చే అవకాశం. శ్రేయాంక అవ్వచ్చు, అరుంధతి అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు అక్కడ. ఆ ఒక ఆస్పెక్ట్ లో క్యాచ్ డ్రాప్ మాత్రమే కాదు, 2 పరుగులు వచ్చాయి. సో అక్కడ 2 runs అండ్ లాస్ట్ ఓవర్ లో 10 runs అప్పుడు మళ్ళీ చరణి బాగానే వేసింది అనుకుంటే ఇన్సైడ్ జరిగి కొట్టేసింది, విత్ ద స్పిన్ కొట్టింది. సో ఈ క్యాలిక్యులేషన్స్ మిస్ అయ్యాయి. శ్రీచరణ్ బాల్ కొంచెం టర్న్ అవుతున్నప్పుడు మీకు లాంగ్ ఆఫ్ ఎందుకు ముందుంది, మిడ్ ఆఫ్ గా ఎందుకు ఉంది, లాంగ్ ఆఫ్ ఉండాలి. ఫస్ట్ ఓవర్ లో అదే యూజ్ చేసుకుని ముందుకు వచ్చి కొట్టింది జార్జియా వోల్. ఇక్కడ కూడా వెన్ ఇన్సైడ్ అవుట్ ఆడే అవకాశం ఉన్నప్పుడు ఒక ఫీల్డర్ ఎందుకు బయట లేడనే క్వశ్చన్ వస్తుంది. హావింగ్ సెడ్ ఆల్ దట్, ఇది ఒక రికార్డ్ చేజ్ అని ఎందుకు పదే పదే మనం మాట్లాడుకోవాలంటే, ఫైనల్స్ లో 200+ చేజ్ చేయడం ఇస్ ఆల్వేస్ డిఫికల్ట్. ఆర్సీబీస్ హైయెస్ట్ చేజ్ ఇది కాదు, 202 ఎంతో. సో దానికన్నా 2 పరుగులు ఎక్స్ట్రా కొట్టాల్సి వచ్చింది. అండ్ ఆ ఫైనల్ ప్రెషర్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 15-20 రన్లు ఎక్స్ట్రా ప్రెషర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ ది ఎండ్ 2-3 వికెట్లు పడిపోతూ ఉన్నా ఒక బ్యాటర్ షార్ట్ గా ఉన్నా, పూజా వస్త్రకర్ ని బై నో మీన్స్ ఏం అండర్ మైనింగ్, బట్ ఇప్పటిదాకా తను ఆడింది లేదు, తనకు బ్యాటింగ్ అవకాశం రాలా.
సో 1 మోర్ వికెట్ శ్రేయాంక, ఆ తర్వాత మీకు అరుంధతి, అండ్ దెన్ యువర్ రన్నింగ్ ఇంటూ పూజా వస్త్రకర్. ఏంటబ్బా పరిస్థితి అని ఒక చిన్న బెడద ఉన్నా కూడా ఇంత అద్భుతమైన రీతిలో రిస్క్ ఫ్రీ క్రికెట్ అని నేను అన్నాను, కానీ క్యాల్కులేటెడ్ రిస్క్స్ తో ఆడారు. అటు బోల్ కానీ ఇటు మందన కానీ. అండ్ ఇందాక అన్నట్టుగానే జెమీ డి ట్రై అలాట్. వాళ్ళు బౌలర్స్ అందరూ చాలా ప్రయత్నాలే చేశారు, ఆపే ప్రయత్నం చేశారు. బట్ ఆ క్యాల్కులేషన్స్ ఎంత సాలిడ్ గా ఉన్నాయంటే కనుక ఢిల్లీ వర్ పుట్ ఆన్ ద బ్యాక్ ఫుట్. అండ్ లాస్ట్ లో ఆ ఇబ్బందులు వచ్చినా కూడా ఇందాక అన్నట్టుగానే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ బెటర్ గా ఉంటే బాగుండేదా అది ఇది అని. బట్ రాధా యాదవ్ ని ఏ విధంగా అయితే నమ్మారో బ్యాటర్ గా, తనకి ఏ విధంగా అయితే కొన్ని ఇంపార్టెంట్ నాక్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిందో లీగ్ స్టేజెస్ లో, అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎందుకంటే ఫస్ట్ 2 బాల్ 2 సింగిల్, ఆ బాల్ ఖచ్చితంగా బౌండరీకి వెళ్ళాలి. లేదంటే కనుక యువర్ లుకింగ్ ఎట్ 3 balls 7 runs అండ్ అక్కడ కొంచెం గట్టి షాట్ ఆడే ప్రయత్నం చేసి వికెట్ పడిపోయిందంటే మళ్ళీ కొత్త బ్యాటర్ రావడం, ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్ వాజ్ అగైన్ వెరీ వెల్ థాట్ అవుట్ షాట్. సో అన్ని విధాలు కూడా కుదిరాయి బాస్ ఆర్సీబీకి. ఢిల్లీ అగైన్ వాళ్ళు ఎక్కడ నిజంగా వదిలేశారు, సరే ఒక మిస్ ఫీల్డ్ అక్కడ వదిలేశారు. నందిని శర్మ బౌలింగ్ లో బాల్ పైకి వెళ్తే ఇద్దరు ఫీల్డర్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు అది అయింది. ఈ క్యాచ్ డ్రాప్ ఒకటి అయింది. ఇంకొంచెం డిసైసివ్ గా ఉండుంటే బాగుండేది, అన్ని మాట్లాడుకోవచ్చు. కానీ దే గాట్ ఎవ్రీథింగ్ రెడీ. బట్ ఆర్సీబీస్ క్యాల్కులేషన్ వాస్ వెరీ లెవెల్. సో ఫెంటాస్టిక్ క్యాంపెయిన్ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కి. దే హావ్ డన్ రియలీ రియలీ వెల్. ఇక లాస్ట్ లో ఇబ్బంది అనేది ఎదురైపోయింది పాపం, వాళ్ళకి కుదరట్లేదు. ఆల్వేస్ ది ఫైనలిస్ట్ నెవర్ ద ఛాంపియన్స్ అనే ట్యాగ్ ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తూ ముందుకెళ్తారు. బట్ ఐ థింక్ దిస్ పర్టికులర్ చేజ్ ఆర్సీబీ ఏదైతే చేసిందో, ఆర్సీబీ ఏ విధంగా అయితే ఆడిందో, ఇట్ షోస్ దట్ ఆప్షన్ టైం దగ్గర నుంచి ఇప్పటిదాకా వై హ్యావ్ దే డన్ వెల్ అంటే దే న్యూ ఎగ్జాక్ట్ ఏ ప్లేయర్ ఏ సిచ్యువేషన్ లో ఆడగలరు అనే ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళ దగ్గర ఉండేది. అండ్ మందన కమింగ్ అండ్ ప్లేయింగ్ ఇన్ ద ఫైనల్స్ ఇస్ జస్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్. అండ్ హ్యాట్రిక్ సాధించేశారు ఆర్సీబీ. WPL 2024 ఆర్సీబీ విమెన్స్ విజేతలు, మన ఐపీఎల్ 2025 ఆర్సీబీ మెన్స్ టీమ్ విజేతలు, అండ్ మళ్ళీ 2026 WPL ఆర్సీబీ విమెన్స్ టీమ్ విజేతలు. సో ఫెంటాస్టిక్ క్యాంపెయిన్ ఢిల్లీ దగ్గర నుంచి. బట్ టేక్ ఎ బౌ స్మృతి మందన అండ్ ఆర్సీబీ టీమ్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ.